హాయ్ ఫ్రెండ్స్, మోగనున్న మొబైల్ బెల్స్, డేంజర్ బెల్స్ మోగనున్నాయి. అసలు మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలియాలి నాకు తెలియాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అసలు ఏం జరగబోతుందంటే, రేపు మార్నింగ్ 11:15 నుంచి 12:15 ఇన్ బిట్వీన్ మధ్యలో మన మొబైల్స్కి మొబైల్ అలర్ట్స్, డేంజర్ బెల్స్ అనేటివి రావడం అయితే జరుగుతుంది. అసలు ఈ బెల్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ డేంజర్ అలర్ట్స్ ఎందుకు రిసీవ్ చేసుకుంటున్నాం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, మన రాష్ట్రంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అని చెప్పి ఒక సంస్థ ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని చెప్పి ఒక అథారిటీ ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే, మన రాష్ట్రంలో వచ్చేటువంటి డిజాస్టర్ మొత్తాన్ని మానిటరింగ్ చేస్తుంటారు అనమాట. సో అండర్ ద కంట్రోల్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ కింద వీళ్ళు ఈ డిజాస్టర్ మొత్తాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళ వే ఆఫ్ మానిటరింగ్ ఎలా ఉంటుందంటే, ముందుగా ఏదైనా ఒక డిజాస్టర్ మన రాష్ట్రం కానీ మన ఏరియాలోకి కానీ వచ్చినప్పుడు వీళ్ళు ముందుగా ఆ డిజాస్టర్ని ఐడెంటిఫై చేస్తారు. సో ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ సర్టైన్ ఏరియాలో, ఆ సర్టైన్ ప్లేసెస్లో ప్రిపేర్నెస్, ముందస్తు చర్యలు అనేటివి వీళ్ళు తీసుకుంటారు. సో వీళ్ళు ముందస్తు చర్యలు ఎలా తీసుకుంటారంటే, నార్మల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూసుకున్నట్లయితే, నార్మల్గా మన ఏరియాలో ఎక్కడైనా ఒక సైక్లోన్ సిచ్యువేషన్స్ కానీ, ఎక్కడైనా థండర్ స్టార్మ్స్, పిడుగులు కానీ పడుతున్నట్లయితే మనకు ఒక చిన్న నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. రానున్న 45 నిమిషాలు మీ పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షం రాబోతుందని చెప్పి మనకు ఒక నార్మల్ మెసేజ్ చాలాసార్లు మనకు వచ్చుంటారు అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ నార్మల్ మెసేజెస్ని వీళ్ళు మనకి ఇష్యూ చేస్తూ ఉంటారు. సో అలాంటి మెసేజ్ వచ్చినప్పుడు దాన్ని మనం రెస్పాండ్ అవుతూ మనం సేఫెస్ట్ ప్లేసెస్కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఈ అలర్టింగ్ సిస్టమ్ని వీళ్ళు ఇప్పుడు అప్డేట్ చేస్తున్నారు. సో ఎలా అప్డేట్ చేస్తున్నారు అంటే, బీప్ బీప్ అనే ఒక వైబ్రేటింగ్ తో కూడినటువంటి ఒక నార్మల్ టెక్స్ట్ మెసేజ్ అయితే మనకు రిసీవ్ అవుతాయి అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇలాంటి మెసేజెస్ కానీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి మనకు ఇష్యూ అయినప్పుడు, సో మన ఏరియాలో ఏదైనా ఒక సైక్లోనిక్ కానీ ఏదైనా ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ డిజాస్టర్స్ కి సంబంధించినటువంటిది సంభవించబోతుంది, రాబోతుంది అని చెప్పి మనం సింపుల్ గా ఐడెంటిఫై చేయడానికి వీళ్ళు ఇలాంటి ఇలాంటి అలర్టింగ్ సిస్టమ్స్ ని మన ముందుకు తీసుకురాబోతున్నారు అనమాట. సో ఇలాంటి అలర్టింగ్ సిస్టమ్ మనకు తీసుకురాబోయే ముందు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ అలర్టింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవబోతుంది, సో ఈ అలర్టింగ్ సిస్టమ్స్ కి పీపుల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఈ అలర్టింగ్ సిస్టమ్స్ ఎంతవరకు ఎఫిషియెంట్ గా ఉండబోతుంది అని చెప్పి వీళ్ళు దీన్ని టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటున్నారు. సో ఈ టెస్ట్ డ్రైవ్ లో భాగంగానే ఈ ప్రిపేర్నెస్ లో ముందస్తు చర్యల్ని వీళ్ళు అప్డేటింగ్ చేసి ఈ ప్రాసెస్ లోనే రేపు టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నారు. సో రేపు 11:15 నుంచి 12:15 కి ఇన్ బిట్వీన్ లో మధ్యలో మనకు మొబైల్ ఫోన్స్ కి బీప్ బీప్ అనే వైబ్రేటింగ్ తో కూడినటువంటి ఒక అలర్టింగ్ మెసేజెస్ అయితే వస్తాయి. సో ఇలాంటి అలర్టింగ్ మెసేజ్ వచ్చినప్పుడు పీపుల్స్ ఆ డిజాస్టర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు, ఎంత సింపుల్ గా ఈ అలర్టింగ్ మెసేజెస్ ని వీళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు, సో ఈ అలర్టింగ్ మెసేజెస్ ని పీపుల్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, సో రెస్పాండ్ అయిన తర్వాత వీళ్ళు చేయాల్సినటువంటి థింగ్స్ ఏంటి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఇలాంటి రీసెర్చ్ ని, ఇలాంటి అనాలిసిస్ చేసుకోవడానికి రేపు వీళ్ళు టెస్ట్ డ్రైవ్ లో భాగంగా ఇలాంటి మెసేజ్ అయితే మనకు పంపించడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఇలాంటి అలర్టింగ్ మెసేజ్ రేపు మార్నింగ్ మనం రిసీవ్ చేసిన తర్వాత ఎవరు భయాందోళనకి చెందాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేపు కేవలం టెస్ట్ డ్రైవ్ లో భాగంగా మాత్రమే మనకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వాళ్ళు ఇలాంటి మెసేజెస్ అయితే మనకు పంపబోతున్నారు. వాళ్ళు జస్ట్ టెస్టింగ్ పర్పస్ మాత్రమే. సో పీపుల్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు, లేదా ఏదైనా మోడిఫికేషన్స్ ఏదైనా పాసిబిలిటీ ఉందా, సో ఆ ఏ టైప్ ఆఫ్ ద మోడిఫికేషన్స్ మనం చేసినట్లయితే పీపుల్స్ ని సైక్లోనిక్ డిజాస్టర్ సిచ్యువేషన్స్ లో సేఫెస్ట్ ప్లేసెస్ ని తరలించడానికి ఈజీగా ఉంటుంది, ఎలా పీపుల్స్ రియాక్ట్ అవుతున్నారు, ఎలా రెస్పాండ్ అయ్యే విధానం ఎలా ఉంది, ఇలాంటివన్నిటిని వీళ్ళు రిసీవ్ చేసుకోవడానికి అండ్ ఈ అప్డేట్ అయిన తర్వాత ఈ మొబైల్ అలర్ట్స్ అనేటివి ఎలా వస్తున్నాయి అని చెప్పి ఒక టెస్ట్ డ్రైవ్ కోసం మాత్రమే వీళ్ళు రేపు మార్నింగ్ 11:15 నుంచి 12:15 మధ్యలో వీళ్ళు ఈ టెస్ట్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఎవరు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.